ఉమ్మడి నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం గట్టుప్పల్ మండల కేంద్రంలో నేడు భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరైన బీజేపీ శాసనసభ్యులు రఘునందన్ రావు గారు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. 21 నాడు జరిగే అమిత్ షా సభలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి బీజేపీలో జాయిన్ అవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సభను సుమారు 150,000 మందితో విజయవంతం చేయాలని కోరారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి దమ్మున్న నాయకుడిగా బీజేపీలో చేరి మరోసారి ప్రజలకు సేవ చేద్దామని ఎమ్మెల్యేగా బీజేపీ తరఫున పోరాడుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని అధిక మెజార్టీతో గెలిపించేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని వారు సూచించారు. నేను ఇక్కడ నుంచి హైదరాబాద్కి చేరుకోవాలి. ఎన్ని కిలోమీటర్లు, ఎంత టైం పడుతుంది, నా కార్లో ఎంత డీజిల్ పోయాలి, ఎన్ని గంటలు జర్నీ అనేది తెలియకుండా గుడ్డెత్తు చేతిలో పడ్డట్టు పోతే పంచాయతీ దగ్గరది. నేను హైదరాబాద్లో మీటింగ్ పెడితే అందరు పెద్ద పెద్ద లెక్కలు రాసిచ్చారు. అందుకని అసలు మీ ఊర్లలో ఎన్ని పనులు ఉన్నాయి, ఎంతమంది వస్తారో అని అడిగేందుకు వచ్చినాడు. నేను నిజంగా మంచిగుంటే గట్టుప్పల్ నుంచి మునుగోడు రేపు పొద్దుగానే పాదయాత్ర పెట్టుకొని 15 కిలోమీటర్లు 2 రోజులు నడిచి నాతో పాటు 1000 మందిని నడిపించుతాను. కొంచెం ఆరోగ్యం సహకరిస్తలేదు కాబట్టి ఆలోచిస్తాను. నా విజ్ఞప్తి ఏంటంటే అన్ని ఆటోలు, అన్ని డీసీఎంలు, అన్ని కార్లు దొరకవచ్చు, దొరకకపోవచ్చు. భారతీయ జనతా పార్టీ బలం ఎవరు? కార్యకర్తలు. భారతీయ జనతా పార్టీ బలం ఎవరో నినాదం మన తిరంగా ర్యాలీలలో పాటు కొత్త ఓటర్లుగా వచ్చినటువంటి అనేక మంది నవ యువకులు భారతీయ జనతా పార్టీ వైపు, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వైపు చూస్తూ ఉంటారు. ఇవాళ మీరు మొన్న తిరంగా ర్యాలీ అన్నారు, ఓన్లీ బీజేపీలో వచ్చిరా? దేశం కోసం కోరుకున్న వాళ్ళు, దేశ హితం కోరుకున్న వాళ్ళు అనేక మంది యువకులు ఏ మండల కేంద్రంలో ఆ మండల కేంద్రంలో 500 మోటార్ సైకిల్ పెట్టి ర్యాలీ తీసారు. గట్టుప్పల్లో అన్ని మోటార్ సైకిల్ పిలిచిరు అనుకోండి, ఒక్క గట్టుప్పల్ ఊర్లోనే రావా ఒక 500 మోటార్ సైకిల్. గట్టుప్పల్కి వెళ్ళి 1000 మంది రావాలంటే 1000 కార్లు రావాల్సిన అవసరం లేదు. ఒక మోటార్ సైకిల్ ఇద్దరు మనుషులతో లెక్కేసుకొని 500 మోటార్ సైకిల్ వచ్చినాయి అనుకోండి. ఎంత దూరం ఉంటుంది గట్టుప్పల్ నుంచి మునుగోడు? 18 కిలోమీటర్లు. ఆడుకుంటూ పాడుకుంటూ పోయేస్తారు. 1 లీటర్ పెట్రోల్ అయితే ఆడుకుంటూ పాడుకుంటూ 2 ట్రిప్పులు కొట్టగలుగుతారు. నా విజ్ఞప్తి ఏంటంటే మీతోటి డీసీఎం రాలేదు, కార్లు రాలేదు, ఆటోలు రాలేదు అని ఎక్కడెక్కడ కాళ్ళాలు చాపుకురు. దయచేసి ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించినట్టు ఒక లీడర్గా ఉన్న మీరు ఇంకొక 10 మందిని జమ చేయాలి. అప్పుడే మీరు లీడర్ అవుతారు. లీడర్ అంటే పిల్లల తల్లి కోడి లెక్క ఉండాలి. ఒంటరిగా తిండి సుఖం, పని తల్లిలాగా చేయాలి, పిల్లల తల్లి కోడిలాగా చేయాలి. ఎప్పుడైనా మీరు పిల్లల తల్లి కోడిని చూస్తే, ఇంకా ఊర్లలో కోళ్ళు పెంచితే ఉదయం లేవగానే అమ్మ గమ్మ తీస్తే పెరట్లో కోడి పోతుంటుంది, ముంగట తల్లి కోడి పోతుంది, వెనకాల పిల్ల కోళ్ళు వస్తూ ఉంటాయి. తల్లి కోడి భూమిని కాళ్ళతో గెలుకుంటూ ముందుకు పోతుంది. కానీ ఏడ భూమిలోంచి వచ్చిన పురుగుని తినది. భూమిని లూట్ చేస్తూ తల్లి కోడి ముందుకు పోతుంటే వెనకాల వచ్చిన పిల్లలు ఆ చిన్న చిన్న క్రిమి కీటకాలు ఏం బయటకు వస్తే వాటిని తినుకుంటూ పోతారు. ఎప్పుడైతే కొంచెం ముందుకు పోయిన తర్వాత గాలిలో గద్దనో ఇంకేదో కనపడదు అనుకోండి, అప్పుడు తల్లి మళ్ళీ వెనక్కి వచ్చి పిల్లలన్నింటినీ రెప్పల కింద కాపాడుకుంటుంది. ఇంకా లీడర్ అంటే గట్ల ఉండాలి. కానీ మన లీడర్లు ఎట్లా తయారయ్యారు ఈ మధ్యలో? నేను కొత్త కారు కొనుక్కున్నా, నేను ఒక్కనే రావాలి, కార్లో 4 సీట్లు ఖాళీగా ఉండాలి అనే రకంగా తయారవుతా ఉన్నారు. అట్లుంటే మీరు ఎప్పుడు కూడా లీడర్లు కాలేదు. లీడర్ అంటే కంపల్సరీ 10 మంది ఉండాల్సిందే. పిల్లల తల్లి కోడి లేకుండానే లీడర్గా అవుతాం. ఒంటరిగా తిండి సుఖం, 10 మందిలో పని సుఖం అని చెప్పింది. నేను అందరం చెప్పిన లెక్క ఉమ్మడి నల్గొండ జిల్లాకి వెళ్ళి 150,000 మందిని తెస్తామని చెప్పారు. 150,000 మందిని తెచ్చినందుకు కార్లు, జీపులు, డీసీఎంలు ఉన్నాయా ఉమ్మడి నల్గొండలు అంటే నాకు తెలిసి అయితే లేవు. మరి కార్లు, జీపులు పెడితేనే వస్తారా జనం అంటే, మేము గతంలో ఉద్యమాలు చేసినటువంటి సందర్భంగా నడిచినాం, బస్సులు ఎక్కినాం, రైళ్ళు ఎక్కినాం, ఏది ఉండేది ఎక్కినాం. 2 రోజులు 3 రోజులు సైకిల్ మీద కూడా పోయినాం. నేను అప్పుడు సంగారెడ్డి నుంచి వరంగల్ దాకా 200 కిలోమీటర్లు సైకిల్ మీద పోయినా. నాతో పాటు ఒక 1000 సైకిల్ కదిలి. మీరు సైకిల్ దొక్కకూరి. మీ కొత్తగా ఏర్పడైనటువంటి గట్టుప్పల్ మండలం ఎంత లిమిట్ తీసుకున్నా మాక్సిమం అంటే 22 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో లేదు మునుగోడికి. 22 కిలోమీటర్లు గట్టిగా నడిస్తే మనం రోజు 10 కిలోమీటర్లు నడుస్తాం. ఇంకా గట్టిగా నడిస్తే ఒకటే రోజు 20 కిలోమీటర్లు నడవగలుగుతాం. కాబట్టి ఎట్లా అవకాశం ఉంటే అట్లా ప్లాన్ చేయండి. మేము నడవలేము సార్, మాకు రిస్క్ వద్దు అని అనుకుంటారు, ఇంటికి ఒకరిని రమ్మని చెప్పుని. ప్రతి మోటార్ సైకిల్కి రేపు జెండా కట్టు 21 రోజు. రేపు మీరు జెండా ఎవరెవరితో అయితే కట్టించగలుగుతారో వాళ్ళే మీకు ఎల్లుండి ఓటర్లు అవుతారు, వాళ్ళ కుటుంబాన్ని టర్న్ చేస్తారు. మా దుబ్బాకలో నేను ఒక మోటార్ సైకిల్ ర్యాలీ తీసిన 2018లో 2018లో. మీలో కొంతమంది వచ్చి ఉంటారు, నా దుబ్బాక బై ఎలక్షన్స్లో పనిచేసి ఉంటారు. చేయకుండా ఈ చివరిని ఉంటుంది, దుబ్బాక ఆ చివరిని ఉంటుంది.
చేగుంట నుంచి దుబ్బాకకి మేము మోటార్ సైకిల్ ర్యాలీ తీసినాం. వీడియో ఉంటుంది, మీరు గూగుల్లో కొడితే. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఏ నాయకుడు కూడా డేర్ చేసి ఉంటాడు. దగ్గర దగ్గర 15,000 మోటార్ సైకిల్, ₹1 పెట్రోల్ వేలే, ఏం చేయలేదు. మేము ఇచ్చింది టీషర్ట్లు, జెండాలు ఇస్తే 15,000 మోటార్ సైకిళ్ళు చేగుంట నుంచి దుబ్బాక దాకా 2018లో ర్యాలీకి వచ్చింది. దాదాపు 3 గంటలు ర్యాలీ తీసుకున్నాం. అందుకని మీరు యువకుల్ని మోటివేట్ చేస్తే, ఉత్సాహపరిస్తే చైతన్యం వస్తుంది. మీరు ఏమనుకుంటున్నారు, రేపు కేసీఆర్ వస్తాడట, ఎల్లుండి ఇంకోరు వస్తారట? నథింగ్ టు వరీ. జనం చాలా స్పష్టంగా ఉన్నారు. మీరు అర్థం చేసుకోవాల్సింది జనం ఆలోచన విధానాన్ని మనం అర్థం చేసుకోవాలి. టీఆర్ఎస్ పార్టీ నా ఎన్నిక తర్వాత హుజురాబాద్లో నా ఎన్నికకి ఇన్ఛార్జ్ ఉన్న పెద్ద మనిషినే హుజురాబాద్కి ఇన్ఛార్జ్ పెట్టి ఎట్లన్నా హుజురాబాద్ గెలవాలని కష్టపడ్డారు. ఏం చేసిర్రు? 1000, 2000, 5000 పోతే ఓట్లు వస్తలేవని చెప్పి లాస్ట్కి ఇంటికి 10 లక్షల రూపాయలు అకౌంట్లలో వేసిరు. దగ్గర దగ్గర 22,000 కుటుంబాలకు వేసిరు. ఎంతమందికి వేసిరు? 22,000 కుటుంబాలకు వేసిరు. ఇంట్లో 3 ఓట్లు లెక్కేసుకున్న తక్కువ 66,000 ఓట్లు రావాలి. 1000, 2000 ఇస్తేనే ఓట్లు వస్తాయని కొంతమందికి అనుమానం ఉంటుంది, అపోహ ఉంటుంది. 10 లక్షలు ఇచ్చి వారిని అకౌంట్లో 10 లక్షలు వేసినాం అని తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో మెసేజ్లు పెట్టి మీ ఇంట్లో 3 ఓట్లు వేయడం అంటే కూడా జనం 3 ఓట్లు వేయలేదు టీఆర్ఎస్ పార్టీకి. వేసిరు అనుకుంటారా మీరు? అయితే వాళ్ళకి 70,000 ఎందుకు వస్తాయి? వాళ్ళు ఇచ్చిన పైసలే, 10 లక్షలు ఇచ్చిన పైసలే 66,000 ఓట్లు రావాలి వాళ్ళకి. వాళ్ళ లెక్కలు. యాదవ్ ఓట్లు 30,000 ఓట్లు ఉన్నాయి, రెడ్డి ఓట్లు 42,000 ఓట్లు ఉన్నాయి. మేము పింఛన్ ఇస్తున్న వాళ్ళు, మేము అన్ని రకాలైనటువంటి ప్రభుత్వ పథకాలు ఇస్తున్న వాళ్ళు 1,40,000 ఉన్నారు. ఇట్లా మస్తు లెక్కని చెప్పారు. టీవీలో, ప్రెస్ వాళ్ళు, పేపర్ వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు, ఏమో అవుతుంది అని. కానీ మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జనము మనకంటే బాగా తెలియగలరు. జనానికి బాగా తెలుసు ఎప్పుడు ఏడ కొట్టాలి దెబ్బ, ఎట్లా కొడితే వంగుతుంది అని చెప్పి. ఇంటికి 10 లక్షలు ఇస్తే హుజురాబాద్లో ఓట్లు పడ్డాయా? ఇంకా అందుకంటే ఎక్కువ అవుతారా మీ ఊర్లో? ఊరు ఎక్కువ వస్తే తీసుకోమని చెప్తామని నాకు తెలిసి అందుకంటే ఎక్కువ రావాలి. టీఆర్ఎస్ పార్టీ ఇంటికి 10 లక్షల రూపాయలు ఇచ్చి, దండం పెట్టి, దావతులు ఇచ్చి, ఫంక్షనాలు ఇచ్చి, రోడ్లు ఇచ్చి, ఇప్పుడు చౌటుప్పలకి కొత్త రేటు ఎత్తురు కదా, అట్లా రోడ్లు వేసి, ఇట్లాంటి ఫంక్షనాలు కట్టించి, బీర్లు ఇచ్చి, బిర్యానీలు ఇచ్చి, అండలు ఇస్తే హుజురాబాద్లో ఏమైందో చూసిరు. జనానికి అంతా పోలీసు వాళ్ళు ఇంటింటికి తిరిగి బెదిరించి ఓటు టీఆర్ఎస్కి వేయాలని చెప్తే కూడా డబ్బాలు ఓటు వేసినప్పుడు ఎవరికి వేసిరు? బీజేపీకి వేసిరు. మీకన్నా మునుగోడులో 14,000, 15,000 వచ్చినాయి పోయినసారి. ఎన్ని వచ్చినాయి? 13,000 ఓట్లు వచ్చినాయి పోయిన దాకా బీజేపీకి. హుజురాబాద్లో 2,500 ఓట్లు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? 2018లో భారతీయ జనతా పార్టీకి హుజురాబాద్లో 2,500 ఓట్లు వచ్చినాయి. యాడికెళ్ళి వెళ్తుందా బీజేపీ ఉన్నారు. 2,500 ఓట్లు వచ్చినా కూడా 1,00,000 ఓట్లు తీసుకొని వచ్చి భారతీయ జనతా పార్టీ హుజురాబాద్లో గెలిచి చూపెట్టింది. మరి 13,000 వచ్చినా కూడా 1,30,000 వస్తాయా రావా? దేవాలా వద్దా? ఎన్ని దేవాలే ఒక్కొక్క ఓటరు? పోయినసారి 13,000 ఓట్లు వేయించినాం మనం. 13,000 మంది మనిషికి 10 ఓట్లు వేయాలి. ఎన్ని వేయాలి? 10 ఓట్లు వేయాలి. నేనున్నా అనుకోండి, నేను, మా అమ్మ, నాన్న, మా ఆవిడ. ఎన్ని ఓట్లు అయినాయి? 4 అయినాయి. మా ఇంటి పక్కన మా బాలుడే ఉంటాడు కదా, పెద్ద నాయనో చిన్న ఆయనో ఉంటాడు. ఈ ఇంట్లో 4 ఓట్లు, ఈ ఇంట్లో 4 ఓట్లు. ఇటు 2 ఇళ్ళు గటు 2 ఇళ్ళు దున్నురు, అంత ఎక్కువ దున్నకూరి పొలం. ఈడికెళ్ళి మునుగోడు దాకా దున్నుతాను ఎవరు ఓకూరి. ఇట్లాంటి ఓట్లు పడితే కూడా ఎవరు ఫీల్ కాకూరి. రేపు టీఆర్ఎస్ పార్టీ అయినా ఇంకొకరైనా ఇంటింటికి వస్తారు, పైసలు ఇస్తారు, వాళ్ళ బలహీనతలు చూస్తారు, కేసులు పెడతారు, అన్నీ చేస్తారు. మీరు చేయాల్సింది ఏంటి? నేను మా ఇంట్లో 4 ఓట్లు, ఈ పక్క ఉన్నాయా చూసుకోండి. ఇటు పక్క 2 ఇళ్ళు చూడండి, ఇవి 4, ఇవి 4, 8. ఇవి 4, ఇవి 4, 8. మొత్తం 3, 5 4 ఎన్ని అయినాయి? 20 ఓట్లు అయినాయి. నేను ఎన్ని వేయించాలి? 10 వేయిస్తే చాలు. పోయినసారి మునుగోడులో భారతీయ జనతా పార్టీకి పడ్డ ఓట్లు 13,000 ఓట్లు పడ్డాయి. ఈ 13,000 మంది నేను నాతో పాటు ఇంకో కొత్త 10 మందిని ఓట్లు వేపిస్తానని ప్రమాణం చేసుకుంటే మనకు వచ్చేటువంటి ఓట్లు ఎన్ని వస్తాయి? 1,30,000 వస్తాయి. ఎన్ని వస్తే గెలుద్దాం? 90,000 వస్తే గెలుద్దాం. అంటే మెజార్టీ ఎంత వస్తుంది? 40,000 మెజార్టీ వస్తుంది. నేను మిమ్మల్ని ఈ నుంచి మునుగోడు దాకా నడుమంటలేను, మొత్తం పోయి మీ బస్సు ఎంత పోయి దండ పెట్టమంటలేను, పైసలు ఇవ్వమంటలేను. ఇటు 2 నీళ్ళు, అటు 2 నీళ్ళు, జర గట్టిగా మాట్లాడు. మీకు అంతే. ఇది కూడా కష్టమేనా? ఇది కూడా చేయకపోతే మనం లీడర్లు అవుతామా? అప్పుడే ఇంటికి ఎడమ చేతికి 2 నీళ్ళు, కుడి చేతికి 2 నీళ్ళు, మొత్తం 4 ఇళ్ళని మేనేజ్ చేయలేకపోతే
ఇక మనం బూత్ ప్రెసిడెంట్ ఎందుకు, శక్తి కేంద్రం ప్రెసిడెంట్ ఎందుకు, జిల్లా అధ్యక్షుడు ఎందుకు, మండల ప్రెసిడెంట్ ఎందుకు, ఇంకా మనకు ఇంకింకా పెద్ద పదవులు ఎందుకు అనేది ఒకసారి మనం అందరం కూడా దయచేసి ఆలోచించుకోవాలి. మునుగోడులో వేరే ఉంది, హుజూరాబాద్లో వేరే ఉంది, దుబ్బాకలో వేరే ఉంది, టీవీలలో పేపర్లో ఏది పడితే చెప్తూనే ఉంటారు. మీరేం భయపడకూడదు. మేము వస్తుంటే రోడ్ ఎప్పుడు ఎన్టీవీ, టీవీ9 అన్ని టీవీలు సర్వే చేస్తూ ఉన్నాయి. ఏ టీవీ సర్వే చేసినా రేపు డబ్బాలు ఇప్పిన తర్వాత కనబడేటువంటి గుర్తు కమల గుర్తే కనబడుతుంది. గెలిచేది రాజగోపాల్ రెడ్డి గారే గెలుస్తారు. ఎవరు ఎన్ని చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు వీళ్ళు ఏం లేదు, అందరం ఒకటే. ఇప్పుడు నిన్న వచ్చిర్రు మొన్న వచ్చిర్రు ఏం లేదు, ఎప్పుడు వచ్చిర్రు అని కాదు, మన కోసం పనిచేస్తున్నా పనిచేస్తలేరు. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అశోక్ గారు నిన్నటి దాకా లేడు, చిన్నప్పుడు శాఖకు పోయిండు, ఆ తర్వాత ఏబీపీలో పనిచేసిండు, కానీ నడిమిట్లో కాంగ్రెస్లో పోయిండు, నడిమిట్లో టీఆర్ఎస్లో పోయిండు. ఏడుగానే పోనీ వదిలేదు. ఈ రోజు నీ దగ్గరకు వచ్చిండా రాలేదా? నీతో కలిసి అడిగేసినందుకు వస్తున్నాడా వస్తలేడా? మరి నీతో వచ్చిన నీవోడా పక్కోడా? ఎవరైతాడు? మనోడే అవుతాడు. కలుపుకోవాలా వద్దా? ఎండాకాలం వచ్చింది, చెరువు ఎండిపోయింది, చెరువు మళ్ళీ నిండాలా నిండొద్దా? గిన్నె కష్కడనే నీళ్ళు ఉండే ఎండాకాలం చెరువులో. ఆ కష్కటి నీళ్ళు మళ్ళీ కొత్త నీళ్లు రావద్దని గీత గీసి కందకం తవ్వినాం అనుకో, చెరువు నిండుతుందా? నిండుతుందా? చెరువు నిండాలంటే మళ్ళీ వానలు కొట్టాలి, వాన కొట్టినప్పుడు వరద రావాలి. ఆ వరదలో కాంగ్రెస్ రావచ్చు, టీఆర్ఎస్ రావచ్చు, కమ్యూనిస్ట్ రావచ్చు, ఎర్ర జెండా రావచ్చు, పచ్చ జెండా రావచ్చు. లేదు లేదు ఈ నీళ్లు రావద్దని గీసుకుంటుందా చెరువు? గీసుకోదు కదా. ఉన్న కొన్ని నీళ్ళలోకి కొత్త నీళ్ళు వస్తేనే చెరువు నిండుతుంది. ఈ నిండే పరిణామ క్రమంలో బాగా వరద వచ్చింది అనుకోండి, పాతున్న కొన్ని నీళ్లు మత్తడి మీకే అవతలకి దుంకుతాయి కలిసే లోపలే. దాని గురించి ఏం బాధపడకూడదు, అది ఎట్లా జరుగుతుంది. ఎలక్షన్స్ అన్నప్పుడు, రాజకీయం అన్నప్పుడు ఇటు అటు జరుగుతాయి, అటు ఇటు జరుగుతాయి. ఏది ఎటు జరిగినా, ఏ లీడర్ ఎటు అయినా మీరు ఒకటి గుర్తుపెట్టుకోరు. నేను ఇలా చెప్పొస్తున్నా మీకు, మళ్ళీ రిజల్ట్ వచ్చినాక మళ్ళీ వస్తా. గంటాబద్ధంగా చెప్తా ఉన్నా, మునుగోడులో భారతీయ జనతా పార్టీ, మునుగోడే కాదు 119 నియోజకవర్గాల్లో 7 బై ఎలక్షన్ వచ్చినా జనం భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని డిసైడ్ అయింది. హుజూరాబాద్లో టీఆర్ఎస్ ఎందుకు పోయలేదో చెప్పిన మీకు. మీ జిల్లాలో ఒక బై ఎలక్షన్ అయింది, నాగార్జున సాగర్ అయిందా? మా కాంగ్రెస్లో అంతకంటే పెద్ద లీడర్ లేడు, ఉన్నాడా? 100 కిలోల చిల్లర ఉంటాడు. నాయకుడు అంటే నాయకుడు, చూస్తే మంచి కనబడతాడు. 7 సార్లు ఎమ్మెల్యే, కేసీఆర్ కంటే ముందు ఎమ్మెల్యే, 1983లో ఎమ్మెల్యే, 14 మంత్రిత్వ శాఖలు చేసిండు. ఎన్ని చేసిండు? కేసీఆర్ కంటే ముందు ముఖ్యమంత్రి కావాల్సిన వాడు. ఆయన పోటీ చేసిండు కాంగ్రెస్ మీదకి, గెలిచిండా? అప్పుడే ఎందుకు వెళ్ళలేదు? జనం ఏమనుకున్నారంటే కాంగ్రెస్ అని ఓటేస్తే బర్రె కట్టింది. ఇప్పుడు ఈయన తర్వాత మళ్ళీ ఇది పోయి దుడ్డే బర్రె 2 పోయి అదే మందల సొత్తయ్య పోయి రేపు సమితమ్మకు మంత్రి పదవి ఇచ్చినట్టు గెలవగానే జానారెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు మీరు లేకపోతే నల్లగొండ లేదు అని కేసీఆర్ గారు ఇంటికి పోతే నింపిపోయి అన్ననే చూస్తాడు అదే మందలని కాంగ్రెస్ వాళ్ళని ప్రజలు విశ్వసించలేరు. ఇక కాంగ్రెస్కి అంతకంటే పెద్ద లీడర్ ఎవరున్నారు ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో ఎవరున్నారు? జానారెడ్డినే జనం నమ్మనప్పుడు కృష్ణారెడ్డినో మా శ్రవంత్ దగ్గర జనం నమ్ముతారా? అందుకని ఒకసారి మీరు ఆలోచించుకోండి. కాంగ్రెస్ మీద ప్రజలకు విశ్వాసం లేదు. ఎంతమంది పొట్టోళ్ళు వచ్చినా, పొడుగోళ్ళు వచ్చినా, ఎంతమంది కాంట్రాక్టర్లు వచ్చినా, ఎంతమంది పైసలు తీసుకొని పట్నంకేలు వచ్చినా, కాంగ్రెస్ హెస్ లాస్ట్ ఇట్స్ గ్రౌండ్. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకి విశ్వాసం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ఢిల్లీలో లేదు, కాంగ్రెస్ గల్లీలో ఉండదు. ఎంట్రికాయలు తెలుసా మీకు? ఎంట్రికాయలు తెలుసా? ఓ బకెట్ తీసుకొచ్చే బకెట్లో 10 ఎంట్రికాయలు వేసేయండి. ఇవాళ లేచి మళ్ళీ మునుగోడు రిజల్ట్ వచ్చేదాకా రాకుండా ఇడికి ఆ 10 ఎంట్రికాయలు అలానే ఉంటాయి. ఒక్క ఎంట్రికాయ కూడా అలాగే బయటికి రాదు. ఎందుకంటే ఒకటి పైకి పోతే 4 కిందికి గుంజుతాయి. కాంగ్రెస్ ఇలా గట్లే ఉన్నాయి. ఒకరికి ఇటు పోతుంటే ఎందుకు 4 గుంజేస్తూనే ఉన్నాయి. సో కాంగ్రెస్ కి గ్రౌండ్ లేదు. కాంగ్రెస్ గల్లీలో లేదు, కాంగ్రెస్ ఢిల్లీలో లేదు. నేను ఇది మా అశోక్ అన్న కాంగ్రెస్ వాళ్ళు వచ్చిరని చెప్తలేను, ఉన్నది ఉన్నట్టే చెప్తా ఉన్నా. నేను మా దుబ్బాకలు చెప్పినా, హుజూరాబాద్లో చెప్పినా, రేపు మునుగోడులో చెప్తా, ఎల్లుండి హైదరాబాద్లో ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా చెప్తా. కాంగ్రెస్ హెస్ లాస్ట్ ఇట్స్ క్రెడిబిలిటీ. కాబట్టి రాహుల్ గాంధీ గారు పార్టీ పార్లమెంట్ నడుస్తుందా కొట్లాడంటే సార్ ఎటు పోతాడో ఎందుకు పోతాడో చెప్పాడు, ఎవరికి చెప్పాడు. ప్రెసిడెంట్ నువ్వు ఉండి నడిపిస్తారంటే వద్దంది నాకు అని చెప్పి కాడి కింద పెట్టిపోతాడు. లీడర్ అంటే ఎవడు? ముంగటుండి నడిపించిన వాడు లీడర్ అవుతాడు. 10 మంది పోలీసులు రాగానే మీరు ముంగట్టుకొని నేను బాత్రూమ్ పోయేస్తాను వెనకపోతే వాడు ఎప్పుడు కూడా జీవితంలో లీడర్ కాడు. దెబ్బ పడితే మొదటి దెబ్బ నా మీదనే పడాలనాలి. అక్కడ వాళ్ళే జిల్లా అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు ఉండాలి. నా తర్వాతనే ఎవరి మీదనే దెబ్బ పడాలి తప్ప నేను మంచిగా ఉండాలి, మా పొరగాళ్ళందరినీ పట్టుకపోవించాం, నేను తర్వాత కుర్చీ మీద కూర్చుంటా అంటే నువ్వు పొరపాటున కూడా గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ కూడా గెలవవు. సర్పంచ్ తర్వాత వదిలేసేయను. నీ మీద నీ కార్యకర్తలకు విశ్వాసం ఎప్పుడు వస్తుంది?
నాకు మీద 2 దెబ్బలు పడితేనే నా తర్వాత ఉన్నోడికి దెబ్బ పడేదాకా నేను గట్టిగా నిలిచుంటా అని అనుకుంటే కార్యకర్తలు వెనకాల పోలరైజ్ అవుతాడు. ఇక మీ రాజగోపాల్ రెడ్డి గారు మీకోసం అట్లా నిలబడతా అని ఇంకా 1 ఏడాది నడదాకా ఆయన ఎవడు అడిగేటోడు లేడు, కొట్టేటోడు లేడు. బీజేపీలో చేర్చుకున్నా ఆయన శాసనసభ సభ్యత్వం పోయేది కాకపోతుండే, స్పీకర్ నిర్ణయం తీసుకుంటే కోర్టుకు పోతుంటే ఇంకేదో అవుతుండే. అయినప్పటికీ కూడా విలువలకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీలోంచి ఒక కలుపు మొక్క బయటకు వచ్చి తనంతట తానే రాజీనామా చేసింది. 12 మంది పోయిన ఎమ్మెల్యేలు ఒక్కడు కూడా రాజీనామా చేయలే కాంగ్రెస్ లోంచి. అందరు పోయి టీఆర్ఎస్ కండువాలు వేసుకున్నారు. రాజగోపాల్ రెడ్డి గారు తన పార్టీ మారాలని అనుకున్న మరుక్షణం కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చిన బీఫామ్ కి గౌరవ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కడిగిన ముత్యమాలే మళ్ళీ బీజేపీ గుర్తు మీద గెలుస్తారు మన దగ్గరకు వచ్చింది. ఈ ఎలక్షన్ రాజగోపాల్ రెడ్డి గారిదా మనదా ఎలక్షన్? భారతీయ జనతా పార్టీ నాయకులందరూ చెప్తారు, అన్న మేము దేశం కోసం ధర్మం కోసం 3 దశాబ్దాల నుంచి కొట్లాడుతున్నాం, తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరాలని మేమందరం కలగంటున్నాము అని చెప్తారు. చిన్నప్పుడు శాఖపోయిన అశోక్ అన్న కూడా అదే కలగని ఉంటాడు. ఇలా అవకాశం వచ్చింది మీకు, ఏం చేయాలి మరి? ఇప్పుడు పోయిన ఎలక్షన్లో ఇప్పుడు కేటీఆర్ అడిగిండు ఆ గట్టును ఉంటావా ఈ గట్టును ఉంటావా అని. ఇలా మునుగోడు జనం అడగాలి, రాజగోపాల్ రెడ్డి దిక్కుంటారా పైసలు ఇచ్చే కేసీఆర్ దిక్కు అమ్ముడు పోతారా అనేది మునుగోడు ప్రజలు తెలుసుకోవాలి. మీరు కూడా ధైర్యంగా పోవాలి, మాట్లాడాలంటే గట్టి కొట్లాడాలి. ఏం కాదు, పడితే 2 దెబ్బలు పడతాం అంతే, అంతకంటే ఎక్కువ మనకు నష్టం ఏం జరగదు. రాజకీయాల్లో పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు, తొక్కుడు పడకుండా తోపుకుండాలని చెప్తారు. తొందరపడవద్దు. ఎంటీ వెసల్స్ మేక్స్ మచ్ నాయిస్. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి గలగల చేస్తారు, జెండాలు కడతారు, పైసలు ఇస్తారు, పట్నంకి వెళ్ళి కార్లు వేసుకొని వచ్చి లొడలొడ పెట్టిపోతారు. ఏం కాదు వాళ్ళతోటి. తర్వాత పాదయాత్ర అనగానే కరోనా వస్తుంది వాళ్ళకు. ఎందుకంటే ఆ పాదయాత్ర ఏం సక్సెస్ అయ్యేది లేదు, మనం ఏమి ఇక్కడ గెలిచేది లేదు కాబట్టి కరోనా పేరుంటే వాపసు పోతారు. మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సింది, టీఆర్ఎస్ మీద విశ్వాసం లేదు, టీఆర్ఎస్ మీద విరక్తి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం లేదు. విరక్తి రాలేదా? 10 లక్షలు ఇస్తే కూడా ఓటు రాలేదంటే విరక్తి వచ్చినట్టే కదా. 1000, 2000 ఇస్తే ఓట్లు వేసేటువంటి ప్రజలు ఉండాలని అనుకుంటున్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో లక్షలు ఇస్తే కూడా ఓట్లు పడలేదు అంటే ఇక కారు గుర్తుకి ప్రజలు ఓట్లు వేసేందుకు మానసికంగా సిద్ధంగా లేరు. ఇలా రోడ్ వేస్తున్నారు, నేను వస్తుంటే చౌటుప్పలకి వెళ్ళి గట్టుప్పలకి వచ్చేటువంటి రోడ్డు కొత్త రోడ్ వేస్తున్నారు. ఎందుకు? మునుగోడుకు ఉప ఎన్నిక వస్తుంది కాబట్టి వేస్తున్నారు. 3.5 ఏళ్ల కొలి ఈ రోడ్ ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు మీరు చెప్పాలి. నేను జగదీష్ రెడ్డి కొంతమంది సర్పంచులతో అంటుండట, అరే వారి మనం ఇప్పుడు పనిచేస్తే ఇది మళ్ళీ బీజేపీ ఖాతాలకే పోతుంది పోయి, అందుకని ఎలక్షన్లో గెలిస్తే పైసలు ఇద్దాము అన్నాడు. మీరు గెలిచేది లేదు, పైసలు ఇచ్చేది లేదు. నిజంగా మీకు నిజాయితీ ఉంటే మంత్రి గారు మీరు పైసలు ఎప్పుడు ఇవ్వాలి? నాగార్జున సాగర్లో మీరు ప్రకటించారు, మీరు కాదు ముఖ్యమంత్రి గారు ప్రకటించిపోయిండు. ఏమని? నల్లగొండ జిల్లాలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పిపోయాడు. నాగార్జున సాగర్లో గౌరవనీయులు భగత్ ఎమ్మెల్యే అయిపోయాడు. అన్ని నియోజకవర్గాలకు పైసలు వచ్చినాయి, ఒక మునుగోడికే పైసలు రాకుండా ఆపిన మొదటి శత్రువు ఎవరు? జగదీష్ రెడ్డి. కేసీఆర్ అనేటోడు పైసలు పంపిండు, జగదీష్ రెడ్డి అనేటోడు బోడి పెత్తనం చేసిండు. చూస్తే ఇంతే ఉంటాడు మనిషి, కానీ అన్ని నల్లిగుట్ల పంచాయతీలు. నీదేం పోయింది? పైకి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి పైసలు వచ్చినాయి. సర్పంచ్కి 20 లక్షలు ఇస్తే రోడ్డు మోరే ఎత్తున్నాయి కదా. ఎందుకు? కాంగ్రెస్ ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు, రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు. రాజగోపాల్ రెడ్డి మా పార్టీలోకి రమ్మంటే వద్దలేడు కాబట్టి మేము రోడ్ వేయము అని చెప్పి ఆపెట్టాడు. సర్పంచ్కి 20 లక్షలు ఇవ్వని ఆపాడు. ఎవరు? వాళ్ళ సర్పంచే కదా. నిన్నటి దాకా యాక్చువల్గా సర్పంచ్లకు పార్టీ ఉండదు. మంచో చెడ్డలో నీ వెనకాలే తిరిగిరు కదా. నీ టీఆర్ఎస్ సర్పంచులు కూడా నువ్వు నిన్నటి దాకా నమ్మలేవు, ఇవాళ కూడా బై ఎలక్షన్ వస్తే నమ్ముతలేవు. కాబట్టి సర్పంచులు కూడా పేరు కండు అడ్డు వేసుకొని తిరుగుతారు, ఓట్లు మాత్రం మనకే పడతారు. దానికి సజీవమైనటువంటి తార్కాణం మా దుబ్బాక ఎలక్షన్. మాకు 153 మంది సర్పంచులు. ఉదాహరణకి చెప్తున్నాను, 3 మనకున్నారు, 150 దిక్కున్నారు. ఎట్టున్నారు? టీఆర్ఎస్ దిక్కున్నారు. మరి ఎవరు గెలిచారు? బీజేపీ గెలిచింది. అన్నూరులలో బీజేపీకే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. అంటే సర్పంచ్ సాబ్ సపరేట్ కూకున్నాడు అన్నట్టే కదా. కూకున్నాడా? కూకోలేదు. ఇప్పుడు కూడా గంతే ఉంటుంది. సూర్యాపేట వచ్చి మునుగోడ మీద పెత్తనం చేసినది అవునా కాదా? రేపు ఎవరొస్తారో ఇన్ఛార్జ్ తెలియదు, కానీ పక్కూరు వచ్చి మన మీద పెత్తనం చేసినది. ఈయన ఆల్రెడీ గట్టుపల్లికి సర్పంచ్ అనుకుందాం ఒక్క నిమిషానికి. టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకో సర్పంచ్ తెచ్చి ఈయన మీద పెత్తనం పెట్టి పైసలు వంచుతున్నారు. ఎందుకంటే ఈయన నమ్ముతలేరు. మరి ఈయన నమ్మనప్పుడు ఈయన ఓటు టీఆర్ఎస్కి ఎందుకు వేయాలి? వేయడు. ఒక దుబ్బాకలో అదే జరిగింది. సిద్దిపేటలో వచ్చి మా దుబ్బాకలో పెత్తనం చేసారు. సిద్దిపేట సర్పంచులు వచ్చి అందరూ మా దుబ్బాక సర్పంచ్ మీద ఒక సిద్దిపేట సర్పంచ్ పెత్తనం చేస్తుండే.
పనంతా ఈ సర్పంచ్ చేయాలి, పైసలేమో సిద్దిపేట సర్పంచ్ తీసుకొని వస్తాడు. నమ్ముతారా ఇక జనం? సర్పంచ్ సాబ్ కూడా అనుకున్నాడు, నేను ఇట్లా మనవాడ ఇంకో లెక్క చూపెట్టాలనుకున్నాడు, లెక్క చూపెట్టాడు. ఇక ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. 20 లక్షలు కేసీఆర్ ఏడాది కింద నాగార్జున సాగర్ ఎలక్షన్లో ఇచ్చిపోతే ఆపింది ఎవరు? ఇక ఇదే చెప్పాలి. మీరు రోజు గిరా తిరుగుతున్నాడు 15 రోజుల నుంచి. రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేస్తాడు అనగానే ఇక ఆయననే మునుగోడు ఎమ్మెల్యే అన్నట్టు తిరుగుతున్నాడు. ఇంతకుముందు ఎందుకు రాలే? ఎవరు ఆపిరు? మంత్రి వస్తా అంటే, రోడ్ వేస్తా అంటే ఎవరు ఆపిరు? మోరీ కడతా అంటే ఎవరు ఆపిరు? 2018 ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పింది కదా 57 ఏళ్ళకి పింఛన్ ఇస్తామని. ఎవరు ఆపిరు పింఛన్ ఇవ్వకుండా? ఇవాళ ఎందుకు వస్తున్నాయి పింఛన్లు? ఊర్లలో చెప్పుర్రి, బరాబర్ చెప్పుర్రి. రఘునందన్ రావు ఎలక్షన్ వస్తే ఆడొస్తాయి, మునుగోడలు ఎలక్షన్లు వస్తాయి, ఈడొస్తాయి, బరాబర్ చెప్పాలి. ఉన్నది ఉన్నట్టే చెప్పుర్రి, అబద్ధం చెప్పకుర్రి. 2018 టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో తీసుకోండి, పేజీ నెంబర్ 15 తీసుకోండి. పేజీ నెంబర్ 15లో 4 పాయింట్లు చెప్పారు వాళ్ళు. ఒకటి, నిరుద్యోగ వృత్తి ఇస్తాం 3016 రూపాయలు. ప్రతి ఊరికి కషీర్గాడు అడుగుర్రి, అన్న నీకు వచ్చిందా నిరుద్యోగ వృత్తి? నీ కొడుకు వచ్చిందా? మీ ఊర్లో ఎవరికైనా నిరుద్యోగ వృత్తి ఒక్కరికైనా వచ్చిందా? అడుగుండ్రి, వాస్తవాలు చెప్పుర్రి జనాలకి. సో ఒకవేళ ఇప్పుడు నిరుద్యోగ వృత్తి కొత్తగా ఇస్తామని ప్రకటిస్తే 2018 డిసెంబర్ నుంచి ఇవ్వాలి మనకి. 2019, 2020, 2021, 2022 మళ్ళీ డిసెంబర్ దగ్గరకు వచ్చినాం. 12 నాలుగు 48 నెలలు, నెలకు 3000, 50 నెలలు ఇంటూ నెలకు 3000 ఎంత అయింది? 1,50,000 రూపాయలు ఒక్కొక్కరికి. ఎవరు బాకీ ఉన్నారు? జగదీష్ రెడ్డి, కేసీఆర్ బాకీ ఉన్నారు. ఇది లెక్క చెప్పురు మీరు పిల్లలకి అందరికి. వాస్తవంగా 57 ఏళ్ళు ఒక అవ్వకో ఒక ముసలాంటికో పింఛన్ వచ్చేది ఉంటే ఎన్ని డబ్బులు ఎక్కబడ్డాయి అనేది ఒకసారి ఆలోచించండి. వాస్తవాలే చెప్పురు. ఒకవేళ నన్ను గట్టుపల్లికి పార్టీ ఇన్ఛార్జ్ పంపిస్తే నేను బరాబర్ ప్రతి ఇంటికి వచ్చి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ నేను మళ్ళీ మీకు ఎల్లుండి మీటింగ్ తర్వాత ఇన్ఛార్జ్ రాకపోతే మీరే అనుకోవాలి, ప్రతి ఊరికి మిమ్మల్ని మీరే రఘునందన్ రావు అనుకోవాలి. ఒక రఘునందన్ రావు కొంటే అన్ని ఊర్లలో సరిపోకపోవచ్చు. అందుకని ప్రతి ఊర్లో మీరే రఘునందన్ రావు తయారు కావాలి, నల్గొండ గద్దర్లు తయారు కావాలి. ఎక్కడికక్కడ చౌరస్తాలలో లొల్లి పెట్టాల్సిందే. నిజాయితీగా మనం చేయాల్సింది చేసే చెప్పాల్సిందే. టీఆర్ఎస్ పార్టీ పాలన పట్ల ప్రజలకు విరక్తి వచ్చింది, కాంగ్రెస్ పట్ల విశ్వాసం లేదు. ఇప్పుడు నమ్మాల్సింది, నమ్మి మనకు చేయాల్సింది భారతీయ జనతా పార్టీకి ఒక్క అవకాశం ఈ రాష్ట్రంలో ఇవ్వండి. మేమందరం కూడా ఈ రాష్ట్ర స్థితిగతుల్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతిని, కుంభకోణాలని మారుస్తామని మీరు సంపూర్ణంగా విశ్వాసంగా మీరు గట్టిగా చెప్తే జనం వాళ్ళే వస్తారు. ఇది ఎలక్షన్ క్యాంపెయిన్ స్ట్రాటజీకి మీరు వాడుకుంటారు. ఎల్లుండి ఎలక్షన్లకు సంబంధించి, ఎల్లుండి మీటింగ్కి సంబంధించి దయచేసి మీరు ఇచ్చిన లిస్టు చూస్తే ఎంతమంది వస్తారు మీ ఊరికి వెళ్ళంటే 500 మంది అని చెప్తున్నారు. ఎన్ని ఉన్నాయి మీ ఊర్లో ఆటోలు అంటే 5 ఆటోలు ఉన్నాయి, 4 DCMలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఆటోలో 10 మంది లెక్కేస్తే 50 మంది అవుతారు. 4 DCMలలో 4 DCMలకి 40 మంది లెక్కేస్తే 120 మంది అవుతారు. 50 మంది లెక్కేస్తే 200 మంది అవుతారు. మనల్ని మనం మోసగించుకోవద్దు, మన పార్టీని మనం మోసగించదు. మనం చెప్పిన టార్గెట్ మనం రీచ్ కావాలి. నువ్వేం చేస్తావు అనేది నాకు అవసరం లేదు. మోటార్ సైకిల్ తెస్తావా, కారు తెస్తావా, ఆటోలో బదిలాడి 20 మందిని కూర్చోబెడతావా, DCMలో బదిలాడి 50 మందిని ఎక్కిస్తావా? మీరు బూత్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, మీరు ఒక మాట ఇచ్చారు పార్టీకి, మేము మా ఊరికేని 100 మందిని తెస్తాం, 500 మందిని తెస్తాం. మీ బలానికి ఇలా ఇంకొంతమంది కొత్తగా బలం జాయిన్ అయింది. మనకి రాజగోపాల్ రెడ్డి గారితో పాటు వచ్చి జాయిన్ అయినటువంటి ఇంకొంతమంది సీనియర్ నాయకులు, రాజకీయాల్లో మనకంటే ఎక్కువ అనుభవం ఉన్నటువంటి అనేక మంది ఎంపీటీసీలు, సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గౌరవ ప్రజాప్రతినిధులు అనేక మంది మనకు తోడవుతున్నారు. మీరందరూ నిజంగా మనస్ఫూర్తిగా అనుకుంటే కార్లు, DCMలు అక్కర్లేదు. అంతా 20 కిలోమీటర్లు నడపరా మోటార్ సైకిల్ పిల్లలు? ఏ జీడిపాట్లు రబ్బర్ చెప్పులైతే మా దుబ్బాకలో నన్ను గెలిపించినాయో నాకు తెలిసి మీ మునుగోడులో కూడా ఆ జీడిపాట్లు రబ్బర్ చెప్పుల వాళ్ళు మస్తు మంది ఉంటారు. మీరు వాళ్ళని కరెక్ట్ మోటివేట్ చేస్తే బరాబరి మునుగోడు సభ నల్లగొండ జిల్లాలో జరిగేటువంటి సభలలో చరిత్రలో ఒకసారి రాసుకోవాల్సి ఉంటుంది. అమిత్ షా గారు వచ్చినటువంటి మునుగోడు సభ, ఆగస్టు 21 సభ, నా భూతో నా భవిష్యత్. ఇంకా ఈ నల్లగొండ జిల్లాలో ఇట్లాంటి సభని ఏ రాజకీయ పార్టీ కూడా పెట్టలేదు అని చెప్పేంత గొప్పగా సభను నిర్వహించాల్సినటువంటి బాధ్యత. చిన్నప్పుడు రాజుగారు కొడుకు పెళ్లి చేద్దాం అనుకున్నాడట, మా శ్రీధర్ రెడ్డి లాంటి చెప్పి ఊరోళ్ళందరూ పిలిచి చెప్పిండట, నేను నా కొడుకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నా, మీరు అందరు ఇంటికి లీటర్ పాలు తెచ్చిపోయిరని చెప్పిండట. ఈయన రాజు మంచిగానే ఉన్నాడు, పైసలు మంచిగా ఉన్నాయి, మేమేమో కష్టపడితే లీటర్ 2 లీటర్లు అమ్ముకొని బతికేటోళ్ళం. మమ్మల్ని పెళ్లికి కూడా, వాళ్ళ కొడుకు పెళ్లికి కూడా మేము ఫ్రీగా పాలు పోయాలని అనుకొని
జనం అనుకున్నారంటే రాజు కదా చేయమని చెప్తే మంచిగా ఉండదని మంచి చేద్దాం రాజా అని చెప్పిపోయారంట అందరు. చెప్పాయి పొద్దుగాల 21వ తారీఖు నాడు పొద్దుగాల ఆడ కోట ముంగట అన్ని డ్రమ్ములు పెట్టిరు. అందరూ వచ్చి పోసుకుంటూ పోయారు. అది ఆయన అనుకున్నాడు, పటేల్ చెండూరు మండలాధ్యక్షుడు అనుకున్నాడంట, నేను 15,000 చెప్పినా కదా 3,000 తీసుకపోతే చాలు, 12,000 నా ఖాతాలు ఆల్రెడీ రాసిరా అయిపోయింది అని అనుకున్నాడంట. అందరు ఇట్లే అనుకున్నారు. పొద్దుకి రాజు వచ్చి పాలన్నీ వచ్చినాయి కదా తీసుకురండి, మీ కూడా చేద్దాం, అంట పెట్టిరు అని చూస్తే అలా పాలు లేవు. ఏమున్నాయి? నీళ్ళే ఉన్నాయి. ఎందుకంటే అశోక్ అని ఏమనుకున్నాడంట, ఇంకా నాతో మా బీజేపీ మొత్తం కలుతలేరు కదా, కలిసినాక చూద్దాం ఎలక్షన్ల వరకు, ఆయన ఉన్నాడు కదా పోరాడు ఆడే చూస్తాడు అని ఈయన ఊపుకుంటాడంట. ఈయన తెస్తాడు కదా అశోక్ అన్న, రాజగోపాల్ రెడ్డి సార్ మంచి కదా నాకేందని ఆయన అంటే అలిగిపోతాడు. ఇట్లా చేసిర్రు అనుకోని మీరు రాజుగారి కొడుకు పెళ్లిలాగా అవుతారు. అందుకనే నేను పోతున్నా, నాతో 10 మందిని వేసుకుపోతాను అంతే చేయరు. ఎంతమంది ఉన్నారు వాళ్ళ దగ్గర దగ్గర ఒక 300 మంది ఉన్నారు. 300 మంది ఇంటూ 10 మందిని తీసుకుపోరు అంతే. ఎంత అవుతారు? 3,000 అవుతారు. నాకు చెప్పింది రాత్రి పార్టీ ఆఫీసులో నిన్న జరిగిన మీటింగ్లో, నువ్వు గట్టుప్పలకి వెళ్ళి 5,000 మందిని తెమ్మని చెప్పారు. నేను ఆ ఎల్బీ నగర్ చౌరస్తాలో ఉన్న మా గట్టుప్పలందరినీ జమ చేసుకొని వాళ్ళకు 200 బస్సులు పెట్టి వాళ్ళను 1000 మందిని నేను తీసుకొస్తాను గట్టుప్పలకి. ఎల్బీ నగర్, వనస్థలిపురం, అయోధ్య నగర్ ప్రాంతంకి వెళ్ళి 1000 మందిని నేను తీసుకొస్తాను. మనకి ఇచ్చిన టార్గెట్లో ఇంకా 1000 తక్కువ అవుతుంది. ఆ 1000 సర్పంచ్లో గౌరవ ప్రజాప్రతినిధులు సీరియస్గా తీసుకుంటే వాళ్ళు ఆ 1000 మందిని ఎట్లా తీసుకొస్తారు. అవి 1000 నేను తెచ్చేది ఒక 1000, ఈడుంటే అందరూ మీరు మనిషికి 10 మందిని తెచ్చి వచ్చేది 3,000 మంది అవుతారు. నేను తెచ్చ 10 మంది నువ్వు పోరాగన్నా ప్రశాంతంగా పోని ఇప్పుడు చెప్పి తోలిస్తాడు శ్రీధర్ రెడ్డి. ఆ శ్రీధర్ రెడ్డి పటేల్ ఎట్లా అంటాడంటే నిజంగా పటేలే. నేను వెళ్ళినాక అతనికి వెళ్ళిండు పట్టణంకి. నేను అడిగిన శ్రీధర్, అరే నువ్వు ముందుగానే పోవాలి కదా శ్రీధర్ అన్న, బూత్ ప్రెసిడెంట్లు ఎవరు, శక్తి కేంద్రాలు ఎవరు, ఏ ఊరికి వెళ్ళి ఏమొచ్చింది జర లెక్కలు కూడా శ్రీధర్ అన్న అంటే అప్పుడు గేర్ మార్చి నన్ను ఇక్కడ ఓవర్టేక్ చేసిండు. ఎవడ సంస్థాన నారాయణపురం దాటినాక ఓవర్టేక్ చేసిండు. ఈ దూరం ఇంకా ఓవర్టేక్ చేయలేదని నేను 60 కిలోమీటర్ల స్పీడ్ తోటి వస్తున్నాను. యాక్చువల్గా నేను 180 కిలోమీటర్ల స్పీడ్ తోటి వచ్చినాను. 60 వస్తే నన్ను సంస్థాన నారాయణపురం కూడా ఓవర్టేక్ చేసిండు. ఇట్లుంటే కుదిరదు. స్వామి అని నీ ఫుల్ టైమర్ నల్గొండ జిల్లా, మా జిల్లాలో పనిచేసిండు, నా ఎలక్షన్లకు బాగా పనిచేసిండు. అట్లా చాలా మంది కరుడు గంటలు ఇప్పుడు వస్తున్నారు ఇక్కడికి, నీ మునుగోడుకు వస్తున్నారు. ఆల్రెడీ మా దుబ్బాకలో వచ్చారు. దుబ్బాకలో రఘునందన్ రావు గెలుపు కోసం పనిచేసిన 100 మంది పోరాలు ఆల్రెడీ వచ్చేసారు. జీన్ పాయింట్లో రబ్బర్ చెప్పులు మీ ఊర్లలోకి వచ్చినాయి. ఎవరి చుట్టాలు ఇళ్ళలో వాళ్ళు వచ్చేసారు, దిగిపోతున్నారు. అందరికీ రేపటి నుంచి ఈయనే ఉంటారు. ఈయన దుబ్బాక, ఈయన ఈ పనికి వచ్చిందని తెలియదు. వాళ్ళ చుట్టం సీనన్న వాళ్ళ ఇంట్లో చుట్టంలాగా వస్తాడు, ఆయన ఆడనే ఉంటాడు, ఆయన చేసే పని ఆయన చేస్తాడు. ఆయన మీకు క్యాండిల్కి కొవ్వొత్తికి అగ్గిపెట్టేలాగా ఉపయోగపడతాడు అంతే. ఇటువంటి నుంచి అగ్గిపెట్టే దొరుకుతలేదని మీరు అందరి ఇంట్లోకి పోతుంటే వాళ్ళు వచ్చి అగ్గిపెట్టేతో ఆ కొవ్వొత్తిని అంటిస్తారు. మీరు ఆ కొవ్వొత్తిని తీసుకొని ఊరంతా అంటించుకుంటూ రావాల్సిన బాధ్యత మీ లోకల మీద ఉంటుంది అంతే. నేను ఎంత వచ్చినా బయట అవుతా, పరాయణ అవుతా. గట్టుపల్లి నేను ఎంత మందినా 100 మందినే దేగలుగుతా కావచ్చు. అదే అశోక్ గారు, అదే మీ రాములు గారు, ఉప సర్పంచ్ గారు తిరిగితే మీరంతా లోకల్ కాబట్టి మీ మాట మీద గౌరవం ఉంటుంది, ఇంకో 10 మంది ఎక్కువ వస్తారు. మీరు చేయలేరని పార్టీ అవిశ్వాసంతో నన్ను పంపలేదు. చేసే పనిని కొంచెం జాగ్రత్తగా ఇంకొంచెం లైన్లో పెడితే మీకంటే 2 ఎలక్షన్లు ఎక్కువ కొట్లాడినటువంటి అనుభవం ఉంది కాబట్టి అందరినీ తోలుకొని లైన్లో తీసుకొని రాఘవేంద్ర అని చెప్పారు. నిజంగా నేను కరోనా నుంచి కోలుకున్న 15 రోజులు అయితే ఇలా రాత్రి ఇంకానే ఉండి రేపు పొద్దున్న పాదయాత్ర పెట్టుకొని 1000 మంది పిల్లల్ని ఊరికెళ్ళి తరలించుకొని తీసుకుపోతుంటే భోజనాలు గీజనాలు ఇట్లాంటి ఏర్పాట్లు చేసుకుంటే పోతుంటే ఎల్లుండి కల్లా 5,000 మంది జమైందండి. బట్ నా హెల్త్ కొంచెం ఇంకా మెత్తగా ఉంది కాబట్టి ఇప్పటికి పాదయాత్రకు నేను ఒప్పుకుంటలేను. కానీ నెక్స్ట్ నాకు ఎన్నికల ఇన్ఛార్జ్ ఏ మండలంకి ఇచ్చినా అన్ని ఊర్లు అన్ని ఇళ్ళు నేను వార్డు మెంబర్కి పోటీ చేస్తే ఎట్లా ఇంటింటికి తిరిగి దండం పెడతానో అట్లా బరాబరి నాకు ఇచ్చిన మండలంలో ప్రతి ఇంటికి పోయి ఓటేయమని అయితే దండం పెట్టేస్తాను. మీరు కూడా ఈ ఎలక్షన్ బీజేపీ ఎలక్షనా, కాషాయం కండం ఎలక్షనా, ఆర్ఎస్ఎస్ ఎలక్షనా, నక్సలైట్ల ఎలక్షనా, గద్దర్ ఎలక్షనా కాదు ఇది. ఈ ఎలక్షన్ తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్నటువంటి ఎలక్షన్. తెలంగాణ ప్రజలు కోరుకుంటేనే రాజగోపాల్ రెడ్డి గారు ఈరోజు రిజైన్ చేసి, లేకపోతే ఇంకా 7 నెలల దాకా ఆయన మునుగోడుకు వచ్చినా రాకుండా మీకు నమస్తే పెట్టినా పెట్టకుండా మళ్ళా ఎలక్షన్లు వచ్చేదాకా రాజగోపాల్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా ఉండడానికి అవకాశం ఉండే. అయినా ఒక లిట్మస్ పరీక్ష కోసం ప్రజలని గోసపెడుతున్న టీఆర్ఎస్ పార్టీ అహంకారాన్ని తగ్గించడానికి నేను ఈ పదం ఎందుకు వాడుతున్నా కూడా చెప్తా. ఎప్పుడైనా ఎమ్మెల్యేలకి ప్రగతి భవన్లో గేట్లు తీసిరా? ఎప్పుడైనా మంత్రులు కలిసిరా? ఎప్పుడైనా ఓఎస్డీలు కలిసిరా? కేసీఆర్ అంటే అప్పుడప్పుడు మనం తిట్టుతందుకు వస్తే టీవీలలో చూసుకున్నాను తప్ప ఎవరికి కేసీఆర్ దర్శనం ఇవ్వకపోతుండే. గత 8 ఏళ్ళ కోలే జర్ర మా దుబ్బాక నుంచి జర్ర గదిలోడు మొదలైంది సార్. హుజురాబాద్ తర్వాత ఇంకా జర్ర గదిలేండు.
రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసిరు. చేయంగానే ఎవరిని పిలిచిరు? సర్పంచుల్ని, ఎంపీటీసీల్ని, అలిగిన వాళ్ళని. ఏ పార్టీ వాళ్ళు? పక్క పార్టీ వాళ్ళు కాదు, సొంత పార్టీల్లో కూడా గేట్లు తీసిరు ప్రగతి భవన్లకి. సర్పంచులు, ఎంపీటీసీలు, ఓడిపోయిన సర్పంచులు వెనకడికి సస్పెండ్ చేసిరు. ఒక ఆయన మునుగోడు టికెట్ అడిగితే, పేరు చెప్పడం మంచిగా ఉండదు, ఒక పెద్ద ఆయనను వెనకడికి టీఆర్ఎస్ టికెట్ అడిగితే సస్పెండ్ చేసిరు. ఆయనను పిలిచి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టుకొని గంట ధర బతిలాడిండు కేసీఆర్ సార్. నీకేదో ఇంత ఇది ఇంత అది ఇంత రా అని బతిలాడుతున్నాడు. అంటే ప్రగతి భవన్ తలుపులు తెరిపించిర్రు అంటే సర్పంచులకి, ఎంపీటీసీలకు కూడా ప్రగతి భవన్ గేట్లు ఓపెన్ అయినాయి అంటే అది మీ మునుగోడు ప్రజల గొప్పతనం తప్ప ఇంకొకటి కాదు. రేపు రాజగోపాల్ రెడ్డి గారు గెలిస్తే ఇంకెన్ని జరుగుతాయి, ఎన్ని జరగాలో మీరు చూస్తారు. అందుకని దయచేసి వెనకడికి నేను రాజగోపాల్ రెడ్డి గారి దగ్గరికి పోతే నమస్తే పెట్టలే, నేను పోతే పని చేయలేదు, నేను ఫోన్ చేస్తే ఎత్తలేదు, నా బిడ్డ పెళ్లికి రాలేదు, ఇట్లా 100 సమస్యలు ఉంటాయి. మనిషి అన్నాక 100 సమస్యలు ఉంటాయి. కుటుంబంలోనే 100 భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఇంతమందికి రకరకాల ఊర్లలోకి వెళ్ళి వచ్చినాం, రకరకాలైనటువంటి సమీకరణాలకి వెళ్ళి వచ్చినాం. జరిగి ఉంటాయి. మనిషి అన్నాక రకరకాలైనటువంటి అవస్థలు, ఇబ్బందులు, పొరపాట్లు జరుగుతాయి. నువ్వు పొరపాటు చేయకపోతే నువ్వు మనిషి ఎందుకు అవుతావు? నువ్వు కూడా దేవుడు అవుతావు. నువ్వు మంచిగా భూమి మీద ఉన్నావంటే జరుగుతుంది నీ వల్ల. తెలిసి తెలియక కొన్నిసార్లు టైం అడ్జస్ట్ అవ్వక రకరకాలైనటువంటి ఇబ్బందులు జరుగుతాయి. దయించి వాటిని వేటిని దృష్టిలో పెట్టుకోకూడదు. మీరంతా నాయకులు, నడిపించాల్సిన ప్రజలు క్రిస్టల్ క్లియర్ ఉన్నారు. వస్తుంటే నేనే కొంతమంది టీవీ మిత్రులను పంపించి ముందుగా ఎంక్వైరీ చేయించిన. ఏ ఛానల్ వాళ్ళు అడిగినా, ఆఖరికి వాళ్ళ ఛానల్ వాళ్ళు అడిగినా కానీ ఈ తాప మాత్రం ఆయనకే ఓటేస్తాము అంటారు. యాంకర్ తెలుగు ఒక ప్రశ్న అడిగాడు, ఏం చేయలేదంటే కదా మీ మునుగోడికి, ఎందుకేంత ఓటు అన్నాడు. ఏం చేసినా ఏం చేయకుండా ఈ తాప మా ఓటు రాజగోపాల్ రెడ్డికి ఎత్తామని చెప్పింది. ఇక్కడ నాటెత్తుంది పొరలు ఇందాక మేము వస్తుంటే సంస్థాన నారాయణపురంకి మీ గట్టుప్పలకి మధ్యలో టీవీ వాళ్ళు నాకు పంపించారు వీడియో. అలా బొమ్మలు ఇప్పుడే చూపిస్తే మంచిది కాదు కాబట్టి చెప్తలేదు. సో జనం మాత్రం ఒక ఆలోచించుంటున్నారు. ఇటువంటి ఎవరు ఊగుతారు అంటే కొంతమంది లీడర్లు ఇటువంటి ఊగుతారు, వాళ్ళకు ఉండేటువంటి రకరకాలైనటువంటి కారణాలు చేస్తారు. కాబట్టి మీరు దాని మీద పట్టించుకోకూడదు. దయించి మనం ఎప్పుడు కూడా లీడర్ కావాలనుకుంటే జనం దిక్కుపోవాలి. తెలుగు కళలు కొంతమంది ఉంటారు తెలంగాణ ఉద్యమంలో. మేము 1000 మందిని జమ చేయగానే ఒక ఆయన వచ్చి పాట పాడుతుండే, ఈ కుర్చీలు నేనేంతుంటే, ఈ టెంట్ నేనేంతుంటే, ఈ 1000 మంది నేను బదిలాడుకొని జమ చేసుకుంటుంటే, ఈయన వచ్చి మైక్ పట్టుకొని పాట పాడిపోతుండే. పేర్లేందో మీకు అందరికీ తెలుసు. చాలా మంది అట్లా చేస్తుండ్రు. ఈయన లీడర్ గిరి చేస్తుంటే నేనేమో కార్యకర్త పని చేస్తుంటే, కుర్చీలు వేసి కార్యకర్తలు జమ చేసి నేను కొట్లాడుతుంటే, ఈయన టైంకి వచ్చి స్టేజ్ ఎక్కి జేఏసీ ఒక ఆయన వస్తుండే, పాటలు పాడాను ఒక ఆయన వస్తుండే, ఇంకొక ఆయన వచ్చి మేమే చేసినాం అబ్బా ఎల్బీ నగర్ చౌరస్తాలని చెప్పుకోదు. కష్టపడే కార్యకర్తలు ఎప్పుడు కనబడకపోదు. అట్లా మీరు దయచేసి మీరంతా నాయకులు, బాధ్యతాయుతంగా ఉన్నోళ్ళు. నేను ఇందాకనే చెప్పాను, మీరంతా పిల్లల తల్లి కోడిలాగా ఉండాలి. ముందు మీ పిల్లలందరికీ కడుపు నిండిన తర్వాత మీరు తినాలని ఆలోచన చేయాలి తప్ప ముందుగా నేనే తింటా అని బ్రహ్మయ్య అనుకుంటే ఎవరు రారు. బెంచ్ గారు మీ ఊరికి వస్తే బెంచ్లో ముంగటి సీట్ల నేనే కూర్చోవాలి, కార్యకర్తలంతా ఎంత కూర్చోరు అని అనుకున్నారనుకో, ఇక కుదరదు. అట్లా లీడర్ అనేటోడు ముందు కార్యకర్తల్ని బండెక్కించి అవసరమైతే ఆయన తర్వాత ఇంకో కారు చూసుకొని పోవాలి. సో ఇంత ఓర్పు ఉండాలి మీకు. రకరకాల ఇబ్బందులు, పోలీసు వాళ్ళు వస్తారు, మీ పాత కేసులు వస్తాయి, కొత్త కేసులు వస్తాయి, మీ పంచాయతీలు వస్తాయి, మీ భార్య అంగన్వాడీ టీచర్ చేస్తుంది తీసేస్తా అంటాడు, నీకు రేషన్ డీలర్ ఉన్నది తీసేస్తా అంటాడు, నువ్వు మనకు సీసీ రోడ్డు వచ్చినావు కదా బిల్లు రాదు అంటాడు. ఇవన్నీ లెక్కలన్నీ అన్ని ఊర్లలో జరిగేటివే మీ దగ్గర కూడా జరుగుతాయి. నేను భయపడకుండ్రి, పార్టీ మొత్తం మీ వెనకాల ఉంటుంది. కేసీఆర్ ఆయన చిటికనేలు ఎంత ఉంటే నరేంద్ర మోడీ గారు బొట్టనేలా ఉంటాడు. నువ్వు ఒక్కరినే వారే. నువ్వు 28 రాష్ట్రాలు ఉంటే నువ్వు ఒక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. మాకు 18 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 10 జిల్లాల తెలంగాణను పాలించే వారి నీకే గంట పగలుంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 736 జిల్లాలని అప్రభేదంగా పాలిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యాలయం. అందుకని మనతోటి గొక్కున్నాడు ఎవడు ఈ దేశ రాజకీయాల్లో బాగుపడలేదు. ఐటీ వస్తుంది, ఈడీ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, సొల్లు కబుర్లు చాలా మంది చెప్తారు. నేను వ్యవసాయం చేసేందుకు అప్పుడప్పుడు మా ఊరుకోదండి. ఇప్పుడు ఎమ్మెల్యే అయినాక పోతలేదు. మీరు కూడా కొంతమంది వ్యవసాయం చేస్తారని నేను అనుకుంటున్నాను. మునుమెల్లడం తెలుసా మీకు? తెలియదు. ఇప్పుడు అంతా ఏంటి, వరి కోసే మిషన్లు వచ్చాయి. మేము చిన్నగా ఉన్నప్పుడు డిగ్రీ అయిపోయినాక బీఈడీ చేసిన తర్వాత కూడా ఉద్యోగం రానప్పుడు కైకిలికి పిలిచిన ఆయనతో పాటు కలిసి వరి కోసేందుకు మునుమెల్లుంటుంది. నేను జీన్ పాయింట్ వేసుకొని కొత్తున్నా కాబట్టి వారి జనం వెళ్ళకపోయినా అడగకపోతుంది. నేను ఈయన ఎంత కొత్తే నేను కూడా అంతే పోయాలని కొద్దుంటే మునుము వెళ్ళాలని పోటీ పడుతుంటే. అట్లా మీరు కూడా చండూరు రోజులు చాలా మంది పోతుందంట,
సంస్థ నారాయణపురంలో చాలా మంది పోతురంట, మాకు గట్టుప్పలు కొత్తగా అయింది, మాకు మండల ప్రెసిడెంట్ లేడు, మాకు నడిపించేటోళ్ళు లేరు, మాకు లీడర్లు లేరు, ఇట్లాంటి కన్ఫ్యూజన్ ఏం పెట్టుకోకూడదు దయచేసి. కొత్తగా మండలం అయింది, మీకే అవకాశం వస్తుంది, మీ దాంట్లోకెళ్ళి ఎవరో ఒకరు లీడర్ అవుతారు, ఇవాళ అవుతారా, రేపు అవుతారా, ఎల్లుండి అవుతారా, మీరే అవుతారు. మండల కమిటీ వేస్తామా, కన్వీనర్లు వేస్తామా, ఏదో ఒకటి వేస్తాం. ఎప్పుడు వేస్తాం? నేను 4 సార్లు వచ్చిన అనుకో నాకు తెలిసిపోతుంది, ఇలా పనిచేసే వాళ్ళు ఎవరు, పనిచేయని వాళ్ళు ఎవరు అనేది ఒకటిగానే తెలుస్తుంది. అమ్మ అన్నం వండుతుంది, రోజు మొత్తం అన్ని గింజలు తీసి పిసుకదా అవ్వ, ఒక మెతికి చూసి చెప్తుంది పనికొస్తుందా పనికిరాదా. ఇలా నీ మీటింగ్ చూస్తేనే నాకు సగం మంది మీద సగం అభిప్రాయాలు వస్తాయి, ఇలా పని వాళ్ళు ఎవరు, నిద్రపోయేటోళ్ళు ఎవరు ఒకటిగా తెలుస్తుంది. అందుకని దయచేసి మీకు ఒక మంచి అవకాశం వచ్చింది. గట్టుపల్లులకి చిన్న మండలం 8 ఊర్లు, 8 ఊరిని కార్లు వేసుకొని పోయినావు అనుకో, నీతో పాటు 5 ఊరిని వేసుకపోతే నువ్వే ఎంపీపీ అయిపోతావు, అంతేనా? చిన్న గారు మారుతి గారు ఉంటే కూడా నువ్వు డ్రైవింగ్ సీట్లో కూర్చొని 4 ఎంపీటీసీలు ఎత్తుకపోతే నువ్వే ఎంపీపీ అవుతావు, అంతే కదా. అందుకని ఇప్పటి నుంచే జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని, పెరిగితే ఇంకో 2 ఊర్లు పెరుగుతాయేమో, రేపు ఎల్లుండి ఫైనల్ నోటిఫికేషన్ వస్తుంది. వాళ్ళకి అనుకూలంగా పనిచేసే తహసీల్దార్లు రెడీ చేసుకున్నారు, వాళ్ళకి అనుకూలంగా పనిచేసేటువంటి అధికారులందరూ లిస్టు రెడీ చేస్తున్నారు. ప్రగతి భవన్లు అదే పని చేస్తున్నారు. ఇక్కడ కూర్చొని మన మీటింగ్ మనం ఏం తింటున్నామో నాకు తెలియదు, కానీ ఆడ కూర్చొని ప్రగతి భవన్లో టీఆర్ఎస్ వాళ్ళు మాత్రం గట్టిగా తింటారు. రఘునందన్ ఏం తింటున్నాడు, బీజేపీ వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు, డీసీఎంలు పోకుండా ఏం చేయాలి, ఆర్డర్లు పోకుండా ఏం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆపుతారా? వరదొస్తే ఆగుతాయా నీళ్ళు? వరదొస్తే చెరువు నిండకుండా ఆగుతుందా? దానికి పొద్దున టీవీల ముందుకు వచ్చి కేసీఆర్ చెప్తాడు, 20 ఏళ్ల కోలే వాడని వాన ఒక్కటే రోజు పడ్డది, అందుకనే వరదలు వచ్చినాయి అంటాడు. ఈయన కొలిసినాడు 20 ఏళ్ళకి వెళ్ళి వాదంత పడ్డది, కొలిసింట టీవీలో ఉన్నాయి, పుణ్యానికి బెదిరించుకొని చూపిస్తూ ఉంటాడు. అట్లా ఆయన ఏం చెప్పినా జనం నమ్ముతారు అనుకుంటారు. ఒకప్పుడు నమ్మింది, ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నా జనం నమ్ముతలేదు, నిజం చెప్తే కూడా నమ్ముతలేదు. చిన్నప్పుడు అదేదో నాయనా పూలేదో కథ చదివినాం కదా, నాయనా పూలేని చిన్నప్పుడు కథ చదువుకున్నాం కదా, స్కూల్లో టీచర్ చెప్తుండే, తెలుగు టీచర్. ఇలా కేసీఆర్ పరిస్థితికి అట్లే అయింది. ఏమైంది? యాడికి వస్తాడో మొట్టమొదటి మీకే వస్తుంది అంటాడు, సూర్యాపేటకి వస్తే కాళేశ్వరం నీళ్ళు సూర్యాపేటకి అంటాడు, మునుగోడుకి వస్తే మునుగోడికి అంటాడు. ఇలా పొద్దుగా మీ హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉండే టీవీలో నాతోటి కాళేశ్వరం నీళ్ళు కోదాడకి వచ్చినాయి అంటాడు. అయితే వచ్చినాయి కదా, సాయి రెడ్డి గారు చెప్తాడు పొద్దుగా టీవీలో, నాకు 10 టీవీలో, ఏ రఘునందన్ నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు కావాలంటే కోదాడకి వచ్చి చూడు అన్నాడు. నేను చెప్పిన ఆయనకి 2 రోజుల తర్వాత కోదాడకి కూడా వస్తా, నువ్వేం బాధపడకు, కాళేశ్వరం నీళ్ళు అయితే రాగల కదా, రాకపోతే నీ సంగతి చెప్తా ఎమ్మెల్యే సాబ్ అని చెప్పిన అన్న. వచ్చినాయా? మా మీడియా మిత్రులు ఎవరన్నట్టు చూడాలి. పొద్దుగా 10 టీవీ డిబేట్లో చెప్తాడు ఆయన, సూర్యాపేటకు వచ్చినాయంట, కోదాడకు వచ్చినాయంట కాళేశ్వరం నీళ్ళు. నేను అన్న కింద అబద్ధాలు చెప్పకు, నాగార్జున సాగర్ ఎడమకాలో కింద నీళ్లు నీ హుజూర్ నగర్లో అన్ని పొలాలకు వచ్చినాయి ముందుగానే చెప్పుకుంటే 1,27,000 ఎకరాలకు వచ్చినాయి, నువ్వు రా నేను చూపిస్తా అన్నాడు. నేను చెప్పిన ఎట్లా మునుగోడు కొత్త కదనే పక్కన ఏం బాధపడతాడు. రఘునందన్ రావు కొంత నన్ను ఒక్కడే వస్తుంది, ఈజీ కాదు ప్రగతి భవన్. కరెంటు పోయినా నాకు కొంత గట్టిగానే ప్రగతి భవన్. తెలంగాణ రాష్ట్రం ఎంత గొప్ప రాష్ట్రం, 24 గంటలు కరెంట్ ఇచ్చే రాష్ట్రం. కేసీఆర్ మీరు కళ్ళు రెప్ప ఇట్లా మూసి తీస్తే కరెంట్ వచ్చేస్తే, ఇప్పుడు మనం రెప్ప కొట్టినామా కొట్టలేదు, నేను మీ ఊళ్ళకి వెళ్ళిపోయేదా కరెంట్ రాదు. వాళ్ళకి ఇజ్జతమానం ఉంటే మన స్పీచ్ చూస్తే వాడు అడిగి పైకి వెళ్ళి ఫోన్ చేస్తే కరెంట్ వస్తుంది తప్ప లేకపోతే కరెంట్ రాదు. ఇట్లా జరుగుతుంది. బీజేపీ వాళ్ళు ఏడ మీటింగ్ పెట్టినా కరెంట్ రాదు, మనకంటే ఎక్కువ పోలీసు వాళ్ళు వస్తారు, మనకంటే ఎక్కువ లొల్లి జరుగుతుంది, మనకంటే ఎక్కువ అందామంటారు. అయితే మనం ఒక రకంగా అదృష్టవంతులం. మనం 5,000 మందిని మీటింగ్కి జమ చేసి తీసుకపోతే మన వెనకాల మనిషికి ఒక పోలీసు వాడు వస్తాడు, సివిల్ డ్రెస్, 5,000 వాళ్ళు కూడా వస్తారు. టీఆర్ఎస్ కూడా 5,000 మందిని పంపిస్తారు మన మీటింగ్. మనం 1,50,000 మందిని మనం జమ చేస్తే వాళ్ళు ఒక 50,000 మందిని అంటే మనకు తోడు తోలిస్తారు. ధైర్యంగా ఉండదు. 10,000 దొరికితే వాళ్ళు 5,000 వాళ్ళు వస్తారు మీ వెనకాల. కాబట్టి ఏం బాధపడదు. నా విజ్ఞప్తి చివరికి ఒకటి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. యుద్ధం నేను గెలుస్తా అని నేను చెప్పిన దుబ్బాకు పోయినప్పుడు మీరు కూడా చూసింటారు టీవీలలో, చాలా మంది నవ్వేరు. దుబ్బాక లేదు, బీజేపీ గెలిచలేదు లేదు, ఆడ కూడా గిట్ల 3,000 2,000 గాడికి వెళ్తారా, గెలిచినా గెలవలేదు. 100 రోజులు కష్టపడ్డది నేను అంతే, 100 రోజులు కాళ్ళకి బల్బాలు కట్టుకొని తిరిగినట్టు ఏడ 1 నిమిషం రెస్ట్ తీసుకోకుండా తిరిగినాను. నేను ఒకటే అనుకున్నాను, ఈసారి నేను గెలవకపోతే ఇంకా నా పొలిటికల్ లైఫ్ ఎండ్ అవుతుందని డిసైడ్ అయ్యాను. యుద్ధం చేస్తే గెలవాలని అనుకున్నాను, గెలిస్తే ఇంటికి పోతే గెలవకపోతే శ్మశానం అంటున్నాను. కాబట్టి గెలవాలనే కోరుకున్నాను. మీరు కూడా గట్టిగా కొట్లాడాలి. ఈ భవిష్యత్తు ఒక మునుగోడు భవిష్యత్తు కాదు, ఈ భవిష్యత్తు మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ముడిపడ్డది. పొరపాటున ఎన్నికల ఫలితాలలో ఏమైనా తేడా వస్తే
ఇక ఎవడాగడు, పుట్టోడు ఆగాడు, పోడు కూడా ఆగాడు, గద్ద ముక్కు కూడా ఆగాడు, ఎవడాగడు. అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకొచ్చినటువంటి బాధ్యత మన మునుగోడు ప్రజల మీద. దానికి మొదటి అడుగు ఎల్లుండి ఆదివారం నడేస్తాం. మొదటి అడుగు వేసేది ఇంట్లోకెళ్ళి మొదటి అడుగు బయటికి ఎల్లుండి అందరు కాషాయ కండువాలు వేసుకొని వెళ్తున్నారు. మళ్ళీ చెప్తా ఎల్లుండి ఎవరెవరిని మీరు తరలించకపోతారో వాళ్ళు వాళ్ళ అమిత్ షా గారి మీటింగ్ విన్న తర్వాత ఇక నువ్వు రేపు అడిగిన అడగకుండా వాళ్ళు బీజేపీ కోటేసే దిశగా అక్కడికి వచ్చినటువంటి నాయకుల ప్రసంగాలు నువ్వు ఎంత బదిలాడినా అది ఎడిపోతుందో తెలియదు. కానీ ఒకసారి మీటింగ్కి మనం వాళ్ళని తీసుకుపోయి మన జనాన్ని మన ప్రచారాన్ని మంచి చెడ్డలన్నీ వాళ్ళు చూస్తే వాళ్ళ లోపల ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మనిషికి కావాల్సింది ఆత్మవిశ్వాసమే. ఆత్మవిశ్వాసం లేకపోతే మీరు ఏ పని చేయలేదు. ఆ ఆత్మవిశ్వాసంతో నేను ఎట్లయితే దుబ్బాకలో కొట్లాడి గెలిచిందో మీరు కూడా ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి గట్టుపల్ల మీరందరూ నాయకులు కావాలి. ఇంకొక లక్ష్యం పెట్టుకోండి. నేను ఈ ఊరికి వెల్మకల్ అనే ఊరికి నేను సర్పంచ్ కావాలనుకుంటున్నాను. మా ఊర్లో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎంతమంది ఓటర్లు ఉన్నారు, మా కుల పోలేంది, పక్క కుల పోలేంది, ఎవరికి దండం పెట్టాలి, ఎవరికి కాలు మొక్కాలనేది నేను కరెక్ట్ లెక్కేసుకుంటే నేను కరెక్ట్ లెక్కతో ప్లాన్ చేసుకుంటే కరెక్ట్ చేయగలుగుతాను. ఫంక్షన్ హాల్కి నేను మీటింగ్ పిలిచిన 500 మంది వస్తారు అనుకున్నా. నేను 500 మందికి కాదు కదా, వచ్చిన వాళ్ళకి సగం పువ్వదిని సగం పక్కన ఉండడానికి మనం అనలేం కదా. సో ఏం జరిగినా ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. అంటే మీ క్యాలిక్యులేషన్ కరెక్ట్ ఉండాలి. అందుకనే సీనియర్ నాయకులైనా మీరు ఎన్ని ఆటోలు ఉన్నాయి, ఎన్ని డీసీఎంలు ఉన్నాయి, అసలు నీ లెక్కేంగా ఎందుకు అడిగినామంటే నీ ఊరికి ఒక 5 డీసీఎంలు కావాలి. అశోక్ గారిని బతిలాడుకోలో, సీనియర్ని బతిలాడో, హైదరాబాద్కి వెళ్ళో, ఎల్బీ నగర్కి వెళ్ళో, దగ్గర ఉన్న కాడికి ఇంకో ఊరికి వెళ్ళి బండ్లు పంపాలంటే ఎన్ని పంపితే ఇక్కడ మనం అనుకున్నటువంటి 500, 1000, 5000 వస్తారని దానికోసమే ఇంతసేపు కూర్చోబెట్టే. కానీ మీకేదో తెలియదని, మీకంటే నేనేదో పెద్ద పోటుగాను, మీకంటే ఏదో బాగా మాట్లాడతాను నేను అనుకోని ఇక్కడికి రాలేదు. అవకాశం ఇస్తే అనుకున్న వాళ్ళు ఇంటికి వచ్చి చాలా మాట్లాడతారు, నాకంటే బాగా మాట్లాడేది వీటిలో ఉంటారు. కానీ గర్గా మునిగి దాల్కి బరాబర్. గట్టుపల్లు ఎంత మాట్లాడినా దాల్కి బరాబర్ అవుతారని 520 నన్ను ఇచ్చింది. దాన్ని పోయి రఘునందన్ నువ్వు అంటే బాగా ఇష్టపడిన ఉంటారు గట్టుపల్ల, ఒకసారి వైరాపు అని చెప్పింది. అందుకని ఇంత దూరం వచ్చింది. నా మాటలతో నిజంగా మీరు ఆలోచనలోకి వచ్చి ఒక్కొక్కరు 10 మందికి అంతే. 10 మంది అంటే నువ్వు నీ మోటార్ సైకిల్ ఇవ్వాలి. నీ మోటార్ సైకిల్తో పాటు నువ్వు ఎన్ని మోటార్ సైకిల్ జమ చేయాలి? ఇది కాక 4 మోటార్ సైకిల్, 5 మోటార్ సైకిళ్ళు 10 మంది, 300 మంది ఉన్నాం. 300 × 10 లెక్క పెట్టి 3000 మంది అవుతారు. అవుతారా కారా? నేను మనస్థానపురంకి వెళ్ళి మా నవజీవాలు నేను కలిసి 1000 మందిని దొరుకుతున్నా. వాళ్ళు బయట వాళ్ళు కాదు, మీ గట్టుపల్లలో వచ్చి పట్టణంలో ఉంటున్నారు. కొట్ట చేత పట్టుకొని వచ్చి ఆడ పట్టణంలో ఉంటున్నారు. మేము ఆల్రెడీ బస్సులు ఇటు బుక్ చేసే ఇటుకు వచ్చిన. కాబట్టి గట్టుపల్లికి వెళ్ళి 5000 రాసి ఇచ్చినాం. 5000 వస్తామా రామా? వస్తారా రారా? వస్తారా రారా? ఏడతా నువ్వే షడ్యూల్లో కూర్చుని గట్టుపల్లిలో అందరూ గట్టిగా తీసుకోవాలి. గట్టిగా తీసుకోవాలి. ఎక్కడైనా మాటలు గట్టిగా మాట్లాడాలి, చేతులలో కూడా అంతే గట్టిగా రావాలి. రేపొస్తావా ఎల్లుండి వస్తావా నాకు తెలియదు, కానీ ఎల్లుండి అయితే జనానికి పంపాలి. సో ఇదంతా కూడా ఒక సమిష్టిగా చేయాల్సినటువంటి పని. రఘునందన్ రావు వచ్చిండు, ఆయనే తీసుకుపోతాడని మీరు అలిగిపోయారు అనుకోరు. నేనేడికి తీసుకోపోలేను కదా. తుబ్బాకెళ్ళి ఎత్తుకురాలేము కదా జనాన్ని. ఏడికెళ్ళి తీసుకుపోవాలి? గట్టుపల్లికి వెళ్ళి తీసుకుపోవాలి. కొట్టుకున్నా తిట్టుకున్నా అన్నీ ఏం చేసుకున్నా చివరికి యుద్ధం గెలవాల్సింది ఎవరు? గట్టుపల్లిలో గెలవాలి, మునుగోడులో గెలవాలి. మీరు గెలిస్తే తెలంగాణ గెలుస్తుంది, మీరు గెలిస్తే భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు మీ మునుగోడు ప్రజల మీద పెట్టుకున్నటువంటి విశ్వాసం నిలబడుతుంది. కాబట్టి దయచేసి ఆ దిశగా మీరు అందరూ పనిచేస్తారని, కల్మషం లేకుండా, కుట్రలు కుతంత్రాలు లేకుండా ఎదురున్న పార్టీలో చేసే మాయలకి మోసాలకి దయచేసి బురద అంటించుకోకూడదు. చివరికి ఒక్క విజ్ఞప్తి, సెల్ ఫోన్లు కొమ్మలు ముంచుతాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోటి ఫోన్లో ఏం మాట్లాడకూడదు. మీరు ఏం మాట్లాడినా ఎదురుకున్న వాళ్ళు రికార్డ్ చేస్తారు. సోషల్ మీడియా అల్గా దొరికింది, అశోక్ అని ఇట్లా మాట్లాడిండు అని 2 నిమిషాలు వాడు వేసేస్తాడు సోషల్ మీడియాలో. ఇక మళ్ళీ మీరు తలెత్తుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది. సెల్ ఎంత మంచిదో సెల్ అంత డేంజర్. పక్కన ఆటంబామ్మది మీకు. అందుకని దయచేసి ముద్దుగాల మాట్లాడినా, పగటిని గువ్వ తిరుగుకుంటూ మాట్లాడినా, పొద్దుకి 4 దోస్తులతో కూర్చున్నప్పుడు మాట్లాడినా, సెల్ ఫోన్లో పచ్చ బటన్ ఎర్ర బటన్ 2 వాడుండ్రి. ఎంతసేపు కూడా బాగున్నా. ఇందాక నేను ఎవరో బూత్ ప్రెసిడెంట్కి ఫోన్ చేస్తే రికార్డింగ్ పెట్టిండు అన్న. నాకు అదృష్టం ఏంటంటే నేను ఒక ఆప్షన్ పెట్టుకున్నాను, ఎవరన్నా నా ఫోన్ రికార్డ్ చేస్తుంటే నా ఫోన్ చెప్తుంటాను, ఎదురుముండి ఈ ఫోన్ రికార్డ్ చేస్తుంటారు వారి. నేను అందరూ అడిగిన బూత్ ప్రెసిడెంట్ అందరూ రికార్డ్ చేయ, నా ఫోన్ ఎందుకు రికార్డ్ చేయాలి, తీసేయండి అని చెప్పి. సో ఎలక్షన్లు అయిపోయేదాకా మీ సెల్ ఫోన్ మీ జేబులో ఆటంబాబు. మీరు ఎవరితోటైనా నీ దోస్తానే ఏదో దోస్తానని నవ్వుకుంటే నువ్వేం మాట్లాడినా
వాళ్ళు వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు, దాన్ని వైరల్ చేస్తారు, రకరకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి. సో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, కొత్తగా వచ్చిన వాళ్ళు, పాతగా వచ్చిన వాళ్ళని ఎక్కడ కూడా ఫోన్లలో మాట్లాడదు. చాలా మందికి ఏదో పాడు రోగం ఉంది, ఆయన నిన్న వచ్చిండు, నేను మొన్న వచ్చినా, ఈయన 30 ఏళ్ళకెళ్ళి ఉన్నాడు, ఆయన 40 ఏళ్ళకి, ఇదేం మాట్లాడదు. కండువా కప్పుకున్నాడు. మన నాయకుడే, మన కార్యకర్తలు. అశోకన్ వచ్చిండు, అశోకన్ చూసినట్టు ప్రగతి భవన్లో వీడు తిడుతున్నాడు మనల్ని ఇంకా అని చూసినట్టు. సో మీరు అందుకని దయచేసి సెల్ ఫోన్ మాత్రం మీకు ఇబ్బంది పెడుతుంది. దయచేసి పొరపాటున ఒక్క పదం కూడా, ఎంత దోస్తైనా జోకుల కోసం కూడా మీరేం అనవసరమైన విషయాలు మాట్లాడద్దు. పార్టీ గురించి మాట్లాడద్దు, వ్యక్తిగత విషయాలు మాట్లాడద్దు. సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూప్లో ఎంత డేంజరో మీకు అర్థమైంది కాబట్టి బాగా జాగ్రత్తగా వాడద్దు. దయచేసి టాపిక్ స్టార్ట్ అవుతుంది. ముఖ్య నాయకుల ఫోన్లు అన్నీ కూడా మన పోలీస్ పెద్దలు వినడం స్టార్ట్ చేస్తారు. అందుకని సెల్ ఫోన్లో మీరు ఏం మాట్లాడినా మన పార్టీకి సంబంధించిన వివరాలన్నీ బయటకు పోతాయి. కాబట్టి బాగా జాగ్రత్తగా నిదానంగా మాట్లాడండి. ఇది నా సిన్సియర్ అప్పీల్, ముఖ్యంగా పెద్ద నాయకులందరికీ, డయాస్ మీద ఉన్న నాయకులందరికీ. మా ఫోన్లు ఎవరు వింటారు అనుకోకూడదు, అందరి ఫోన్లు వినడం స్టార్ట్ అయింది. అందుకని మీరు ఫోన్లలో దయచేసి ఎక్కడ కూడా ఎవరికి దయించి దొరకద్దని నా విజ్ఞప్తి. మన పాత ఫోన్ రికార్డు కూడా తీస్తారు ఇప్పుడు పోలీసులు. నువ్వు ఎక్కడికి ఎవరితోనైనా వాట్సాప్ చాటింగ్ చేసినట్టు అవి కూడా తీస్తారు. ఇలా కేసు పెట్టవచ్చు, ఎట్లా ఇరికేయచ్చు అని చూస్తుంటారు. అందుకని సవినయంగా నా విజ్ఞప్తి, సిన్సియర్గా నేను 10 మందిని తీసుకొస్తాను, బాధ్యత తీసుకుంటే 10 మందిని తీసుకురండి. వాహనాలకు సంబంధించి మీ జిల్లా అధ్యక్షుల వారు, మీ చెండూరు మండల ఇన్ఛార్జ్ అధ్యక్షుల వారు శ్రీనివాసరెడ్డి గారు, వీరారెడ్డి గారు, నేను కూడా వస్తాను. రేపు సాయంత్రం కల్లా వచ్చి ఏ ఊరికి ఏ ఊళ్ళో వస్తాయో చెప్తాను. మా దుబ్బాకీలు కూడా ఆల్రెడీ వచ్చి మీ ఊర్లలో దిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా బాధ్యత ఇస్తాం. నిజంగా ఆటోలో 10 ఎక్కిరా, 3 ఎక్కిరా అనేది వాళ్ళు రాసుకొని మళ్ళీ నాకు చెప్తారు. అందుకని ఎవరు మోసం చేసుకోవద్దు. ఎంతమందిని చెప్పినామో అంతమందిని కరెక్ట్ తీసుకుపోదాం. శక్తి సరిపోకపోతే అన్న నా శక్తికి ఇంతే ఉందని ఒప్పుకుందాం. ఇంకా టైం ఉంది కాబట్టి సరిదిద్దుకుందాం. మనిషి అన్నాక లోపం ఎక్కడైనా జరిగితే సరిదిద్దుకుందాం. బ్రహ్మయ్య 500 మందిని తెద్దామని చెప్పిన నాకు ఆటోలు లేవు, డీసీఎం లేవు, రఘునందన్ సార్ దగ్గర మళ్ళీ నాకు ముఖం ఎట్లలో తెల్లగా అవుతుందని బాధపడవద్దు. సార్ నాకు గిన్నె దొరికినాయి బళ్ళు, ఇక ఇంతమందిని తోలుకొచ్చిన, మిగతా వాళ్ళని ఇన్ని మోటార్ సైకిల్ పెట్టినా తోలుకొచ్చిన. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేనేం టీచర్, నువ్వేం స్టూడెంట్ కాదు, నువ్వే నాకంటే సీనియర్ లీడర్. ఒక్కొక్కసారి నీకు ఆలోచన రాదు, ఒక్కొక్కసారి నాకు వస్తుంది. నేను 10 మందితో రోజు కొట్లాడవుతా కాబట్టి ఎట్లా కూడా అలకపోతా అనేది నాకు తెలుస్తుంది. నువ్వు గానే ఉండి నీ ఊళ్ళోనే కొట్లాడినావు కాబట్టి బయట ఊళ్ళో ఏం కుట్ర చేస్తున్నావు తెలియదు నీకు. అందుకని బయట వాళ్ళు చెప్తారు, బ్రహ్మ ఏం తీసుకురాలేదు, 100 మందిని తెచ్చిరని చెప్తారు. అందుకని నువ్వేం నారాజు కాకు. బ్రహ్మ ఎంతమందిని తెచ్చిండు అనేది నాకు అక్కడ కాగితం ఉంటుంది. ఏ ఆటో వచ్చింది, ఏ డీసీఎం వచ్చిందో కూడా నువ్వు చెప్పుకున్నా నేను నెంబర్ చెప్తా, ఆ డ్రైవర్ నెంబర్ కూడా ఇస్తా నీకు. ఓకేనా? అందుకని ధైర్యంగా ఉంటుంది, కాన్ఫిడెంట్గా ఉంటుంది. 4 వీలర్స్ లేకపోతే 2 వీలర్స్ని ఎంకరేజ్ చేయండి.